మా జానకి ఫుల్ జ్వరం వచ్చింది పాపం. బాగా సైకిల్ తొక్కుతుంది, జ్వరం తెచ్చుకుంది. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని ఒక సూది ఇప్పించాలి. మాకు సూది తీసుకుంటావా? టిఫిన్ తింటావా? ఏమో ఇడ్లీ తింటావా? చెప్పులు వేసుకోవచ్చు. పెయ్య కాలుతలేదు నీకు? సరే తీసుకురా, వెళ్ళిరా. జానకి చిన్న జ్వరం ఇట్లా స్టార్ట్ అయింది అంటే డీలా అయిపోతుంది, మొత్తం డీలా అయిపోతుంది. సో మాకు ఇంకా కంప్లీట్గా ఫీవర్ రాలేదు. సో సాయంత్రం వరకు వస్తుంది. ఇక ముందే తీసుకొని ఒక సిరప్ వేసినామంటే మేము మళ్ళీ సండే రోజు పెళ్ళికి వెళ్ళాలి. ఇక వారం రోజులు మేము అక్కడనే ఉంటాం. అక్కడ మమ్మల్ని ఆగమనం చేస్తుంది. ఇక ఫ్రెండ్స్ మా గేట్లు. సో గేట్ నిన్ననే వచ్చింది. ఇది ఇక్కడ ఓం అని రాపించిన. సో ఇటు సైడ్ ఓం ఉంటుంది, అవతల సైడ్ గిట ఇక్కడ ఇటు ఓం ఉంటుంది. ఇదిగోండి అక్కడ ఇటు ఓం ఉంటుంది. పైసలు తీసుకురాపో మమ్మీని అడిగి. ఓ అన్న లోపల పైసలు ఉంటాయి, తీసుకురాపో. ఒక 500 తీసుకురాపో, వెళ్ళిరా. ఇక మొత్తం ఇగో ఇక్కడ చూడు పోయింది, మొత్తం పోయింది. దీన్ని వాడినిక రాదా? రాదు. అందుకే తీసి పక్కన పెట్టినా. ఇప్పుడు మీటర్ మొత్తం కాలిపోయింది, బోర్ మీటరు లోపల మొత్తం ఇట్లా వైర్ కాలిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త మీటర్కి అప్లై చేయాలి. చూస్తాం సార్ లోపల. కొబ్బరి బొండ అవుతా బాటిల్ వద్దు, బోండా తీస్తా. బాటిగా కావాలా? మా జానకి జ్వరం వచ్చిందంటే మా రెడైర మల్లేష్ ఛానల్ వీడియోలన్నీ కట్టు. ఎందుకంటే మా జానకితోనే మెయిన్ ఛానల్ వీడియో తీస్తారు కాబట్టి. సో మా జానకి జ్వరం వచ్చింది. ఇంకొక 2 days అయినా రెస్ట్ చేయాలి. కానీ ఎట్లా ఒక వీడియో తీస్తా సండే కోసం. నేను మంచిగా ఎన్నెన్నో కంటెంట్ తీద్దాము, నెక్స్ట్ వీక్ ఉంటుందేమో కదా, 4-5 వీడియోలు తీద్దాము అని అనుకున్నా. సో సడన్గా మా జానకి పొద్దున్న వేసేసరికి ఫీవర్ ఇట్లా కాలిపోతుంది. సో మైండ్ అంతా నాకు బ్లాక్ అయిపోయింది. అయ్యా ఇట్లా ఊరికి పోతున్నాం, వీడియోలు తీసి ముందే పబ్లిష్ పెట్టాలని అనుకున్నా. సో ఇప్పుడు ట్యాబ్లెట్ వేసి సాయంత్రం వరకు సెట్ అయింది అనుకో. సో సాటర్డే రేపు ఎల్లుండి వీడియో తీసి అడ్వాన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే 1 week ఉంటలేము కాబట్టి. సో ఆ వీడియోని మళ్ళీ టైం పెట్టేసి పూజ చేసి పెడతా. జ్వరం పొద్దున్న లేసరికి మొత్తం ఫీవర్ వచ్చేసింది. జానవి ఎప్పుడు జరగదు. కింద పడతావు. జానకి పాప మస్తు చేతన అయితే లేదు ఫ్రెండ్స్. డీర అయిపోతుంది. పెరుగు తీసుకున్నా, కొబ్బరి బొండం నీళ్ళు తీసుకున్నా. సో కొంచెం పెరగడం దీన్ని పెట్టి ట్యాబ్లెట్లు వేస్తా. ఇదే సాయంత్రం వరకు అయితే క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు బండలు వస్తున్నాయి, గ్రైనేట్ వస్తున్నాయి. సో గ్రైనేట్ తీసుకోవాలి, చూపిస్తాం మా గ్రైనేట్ మేము ఏమేమి తీసుకున్నామా మీకు. సో హలో ఫ్రెండ్స్, మా బండలు వచ్చేసినాయి. ఇది లోపల కిరాయి రూమ్ కదా, అవి వచ్చేసి హలో
టాబ్లెట్ వేసుకో. ఇది టాబ్లెట్. నీకు సూది ఇప్పించేది. కొబ్బరి నీళ్ళు రాయినా? కొబ్బరి నీళ్ళు తాగలే? కొబ్బరి నీళ్ళు తెచ్చినా మమ్మీ తాగమని తెచ్చేసా. మీకు టాబ్లెట్ వేసుకో. పొద్దుగాలనేమో ఏడవాలే, మందులు తెచ్చినాక వేసుకోవద్దు. తిని నాలుక మీద ఏలేమంటే చక్కగా వేయరు. కొన్ని పోసుకోవాలి. అంత నిండా పోసుకోవచ్చు. ఎవరైనా పండుకో తెచ్చే పదే పోతుంది. ఇక సౌండ్ తక్కువ. ఏం కూర వేస్తుంది మమ్మీ? ఆలుగడ్డ కూర. మా గాయత్రి పొద్దునే లేచింది ఈరోజు. సాంపి చల్లింది. ముగ్గేలేదు. ముగ్గారు మమ్మీ వేసింది. 5:30కి లేచింది. మస్తు పని చేసింది. పెరుగు వేసుకోవద్దా? పెరుగు తెచ్చినా? చెప్పు. ఏం పేరు? ఏం పేరు? మన్నిక. అక్కడికి చేయండి. ఇప్పుడే వండుకుని పొద్దున్న నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇటు అక్క దగ్గర. అరే అరే ఇటు మంచిగా ఇట్లా చేరే. ఇగో పండుకుంది గాయత్రి. చూసావా వీడియోలు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.